రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ లో మాజీ మంత్రి జోగురామన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే, ఎంపీ నివాసాల ముట్టడికి బయలుదేరిన మాజీ మంత్రి జోగురామన్నతో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. అనంతరం మాజీ మంత్రిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించే ప్రయత్నంలో వాహనాన్ని నేతలు అడ్డుకున్నారు. దీంతో సంఘటన స్థానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలాబాద్ లో మాజీ మంత్రి జోగురామన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే, ఎంపీ నివాసాల ముట్టడికి బయలుదేరిన మాజీ మంత్రి జోగురామన్తో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. అనంతరం మాజీ మంత్రిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించే ప్రయత్నంలో వాహనాన్ని నేతలు అడ్డుకున్నారు. దీంతో సంఘటన స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభుత్వం యొక్క పిరికి పంద చర్యని, ప్రభుత్వాల యొక్క పిరికి పంద చర్యను ఖండిస్తున్నాం. ఇలా కేంద్రము, రాష్ట్రము కొనుగోలు చేయవలసినటువంటి ధాన్యాన్ని, పత్తిని కొనుగోలు చేయకపోవడం వల్ల ఇలా అసమర్థత వల్లనే ఇలా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలా దేశానికే అన్నం పెట్టేటటువంటి రైతన్నకే ఈ రకంగా మరి ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఎట్లా చేయమంటారు ఒకసారి మేము అడుగుతున్నాం. ఈయననే ఎమ్మెల్యే గారికి జ్ఞాపకం వచ్చింది. ఈయననే కోటా చెనాక ప్రాజెక్టు ముంపుకు గురైనటువంటి భూముల గురించి ఇలా అసెంబ్లీ కంటే దీన్ని డైవర్ట్ చేయటానికి, అంటే ఎమ్మెల్యేకు ఈ సోయాబీన్ పంట, ఈ పత్తి పంట, ఈ ఆదిలాబాద్ ఉన్నటువంటి రైతాంగం గురించి పక్కకు ఈ సమస్యను పక్కకు నెట్టడానికి కొరకు చెనాక కోట యొక్క రైతుల భూముల సమస్యను తీసుకొచ్చి ఇలా అసెంబ్లీలో డ్రామాలు చేస్తాం. అంటే ఇంత మూర్ఖుడు, ఇంత డ్రామాల మాస్టరు ఈ పాయల్ శంకర్ అంటేనే ఇక మరి ఏమనాలో అనలేకపోతున్నా నేను అని అంత డ్రామాలు చేసేంత అవసరమేంది? సరే చెయ్యి, కోటా చెనాక భూములు పోయిన చెయ్యి, కానీ ఈయన నువ్వు ముఖ్యమంత్రి గారిని రంగుమాన్య దాన్ని కొనమని చెప్పి ఇక్కడ మీటింగ్లు అడుగుతావు, నిన్న అక్కడ దరఖాస్తు ఇస్తావు, తుమ్మల నాగేశ్వరరావు గారికి దరఖాస్తు ఇస్తావు.